రజాకార్ సినిమా కథ విషయానికొస్తే రజాకారుల దాడి నేపథ్యంలో ఈ సినిమా కథను సాగుతుంది. భారతదేశానికి 1947 ఆగస్టు 15న స్వాతంత్రం వస్తే హైదరాబాద్ సంస్థానానికి మాత్రం 1948 సెప్టెంబర్ 17 వరకు రాలేదు. దేశంలో అతిపెద్ద సంస్థానమైన హైదరాబాద్ నైజాంని భారతదేశంలో విలీనం చేయడానికి నిజాం 7వ రాజైన మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ ఇష్టపడ్డు. నైజాం సంస్థానాన్ని తుర్కిస్తాన్గా మార్చి ఒక ప్రత్యేక దేశంగా ప్రకటించుకొని పాలించుకోవాలని ప్రయత్నిస్తాడు. ఈ సమయంలో నైజాం ప్రాంతంలోని ప్రజలందరినీ బలవంతంగా మత మార్పిడి చేయించి ఒకే మతానికి చెందిన దేశంగా మార్చాలని భావిస్తాడు. ఇందుకు గాను కాసిం రజ్వీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రజాకారుల వ్యవస్థను ఉపయోగిస్తాడు. కాసిం రజ్వీ తన సైన్యంతో చేసే ఆగడాలు, అరాచకాలు రోజు రోజుకి మితిమీరిపోతాయి. మత మార్పిడి కోసం ప్రజల్ని అతి దారుణంగా హింసిస్తాడు. అలాగే శిస్తు కట్టలేని వాళ్ళని కొట్టి చంపుతాడు. ఈ క్రమంలో ఐలమ్మ, గూడూరి నారాయణ, రాజిరెడ్డితో పాటు చాలా మంది రజాకారులకు వ్యతిరేకంగా పోరాటం చేసి వీర మరణం పొందుతారు. ఈ తతంగాన్నంతా పరిశీలిస్తున్న కేంద్ర హోంమంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ హైదరాబాద్ని భారతదేశంలో విలీనం చేయాలని భావిస్తాడు. అయితే వారిపై చర్యలు తీసుకోవడానికి ప్రధానమంత్రి నెహ్రూ ఒప్పుకోడు. వేచి చూద్దామనే ధోరణిలో ఉంటాడు. ఈ సమస్యను సర్దార్ వల్లభాయ్ పటేల్ ఎలా పరిష్కరించాడు? మత మార్పిడి కోసం రజాకారులు చేసిన అరాచకాలంటే వారి దాడిలో ఎవరెవరు వీరమరణం పొందారు? చివరకు నిజాం రాజే స్వయంగా వచ్చి హైదరాబాద్ని భారతదేశంలో విలీనం చేస్తున్నానని ప్రకటించేలా చేసింది ఎవరు? తదితర విషయాలు తెలియాలంటే రజాకార్ సినిమా చూడాల్సిందే. ఈ సినిమా ఎలా ఉందంటే, చారిత్రాత్మక కథలతో సినిమాలు చేయడం అంటే అది కత్తి మీద సామని వేరే చెప్పనక్కర్లేదు. కథలో మార్పులు చేస్తే చరిత్రకారులు విమర్శిస్తారు. అలాని ఆసక్తికరంగా చూపించకపోతే ప్రేక్షకులు మెచ్చరు. ఈ రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ రజాకార్ సినిమాని తెరకెక్కించే ప్రయత్నం చేశాడు దర్శకుడు యాటా సత్యనారాయణ. చరిత్రని వ్యక్తీకరించి చూపించలేదు, కానీ కొన్ని విషయాలు మాత్రం కప్పిపుచ్చి ఒక పార్టీకి అనుకూలంగా సినిమాని మలిచే ప్రయత్నం చేశాడు. ముఖ్యంగా రజాకారుల దాడి ప్రస్తావన వస్తే అందరికీ గుర్తొచ్చేది కమ్యూనిస్టులు. కానీ ఈ సినిమాలో వారిని హైలైట్ చేసి చూపించలేదు. పైగా రజాకారుల వ్యవస్థని అంతం చేసేందుకు బయలుదేరిన భారత సైన్యాన్ని తెలంగాణ ప్రజలంతా మద్దతుగా నిలిస్తే ఆ సమయంలో మాత్రం కమ్యూనిస్టులు సైలెంట్ అయిపోయినట్టుగా ఒక డైలాగ్తో చెప్పించారు. కానీ చివరిలో మాత్రం ఒక పాటతో కమ్యూనిస్టులు చేసిన పోరాటాలను గుర్తు చేశారు. అలాగే సర్దార్ వల్లభాయ్ పటేల్ని హీరోని చేసే ప్రయత్నం చేశారు. ఒక వర్గం మరో వర్గంపై వ్యవహరించే తీరును చూపిస్తూ కాసిం రజ్వీని విలన్గా చూపించారు. అతని ట్రాప్లో పడిపోయి మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ తప్పుడు పనులు చేశారని చివరిలో ఆయన రియలైజ్ అయినట్టు చూపించారు. సినిమాగా చూస్తే మాత్రం రజాకార్ సినిమా అద్భుతమైన సినిమా అని చెప్పాలి. కాశ్మీర్ ఫైల్స్, కేరళ స్టోరీ తరహాలో కంటతడి పెట్టించేలా సినిమాని తీర్చిదిద్దారు దర్శకుడు. స్క్రీన్ ప్లేని బలంగా రాసుకున్నాడు. తెలంగాణ సాయుధ పోరాటం అనే కాన్సెప్ట్ చాలా పెద్దది. అదంతా 2.5 గంటల వ్యవధిలో తెరపై చూపించడం అంత ఆషామాషి విషయం కాదు. కానీ దర్శకుడు యాటా సత్యనారాయణ మాత్రం ఈ విషయంలో పూర్తిగా సక్సెస్ అయ్యాడు. అలాగే తెలంగాణ సాయుధ పోరాటంలోని ముఖ్యమైన ఘటనను టచ్ చేస్తూ కథనాన్ని నడిపించారు దర్శకుడు. ప్రతి 15 నిమిషాలకోసారి కొత్త పాత్రను తెరపైకి తీసుకురావడం, వారికి ఇచ్చిన ఎలివేషన్, యాక్షన్ సీన్స్ ఇవన్నీ ఆకట్టుకుంటాయి. రజాకారుల ఆగడాలను తెరపై చూస్తుంటే రక్తం మరుగుపోతుంది. ఇంత దారుణంగా వ్యవహరించారా అనేలా సన్నివేశాన్ని తీర్చిదిద్దాడు దర్శకుడు. మత మార్పిడి కోసం రజాకారులు చేసే అరచకాలు కంట తడి పెట్టిస్తాయి. 1000 ఊరిల మరుచరిత్ర, పరకాల హింసాకాండ, బైరాన్పల్లి మారణహోమం లాంటి సన్నివేశాలు హృదయాలను బరువెక్కిస్తాయి. అనసూయ బతుకమ్మ పాట ఫస్ట్ హాఫ్కి హైలైట్ అని చెప్పాలి. అలాగే సెకండ్ హాఫ్లో బైరాన్పల్లి ఎపిసోడ్ మినహా మిగతా కథ సోసోగా సాగిపోతుంది. సినిమా ముగిసిపోయిన తర్వాత తెలంగాణ సాయుధ పోరాట యోధును గుర్తు చేస్తూ వచ్చే పాట ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటుంది. నటీనటుల విషయానికి వస్తే ఈ సినిమాలో చాలా పాత్రలు ఉన్నాయి. కొన్ని పాత్రలు పేరున్న నటీనటులు పోషిస్తే మరికొన్నిటిని కొత్తవారు పోషించారు. అయితే తెరపై మాత్రం అందరూ ఎంతో అనుభవం ఉన్నవారిలాగా నటించారు. రాజారెడ్డిగా బాబీ సింహ, ఐలమ్మగా ఇంద్రజ తమదైన నటనతో అదరగొట్టేశారని చెప్పాలి. ఇంకా విలన్ కాసిం రజ్వీ పాత్రలో రాజ్ అర్జున్ ఒదిగిపోయాడు. సినిమాలో అతని పాత్రే చాలా హైలైట్. అలాగే నిజాం 7వ రాజు మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ పాత్రకు మకరంద్ పాండే న్యాయం చేశాడు. అనసూయ పాత్ర కనిపించేది కొద్దిసేపైనా ఆమె పాత్ర గుర్తుండిపోతుంది. అలాగే ప్రేమ, వేదిక కూడా డిఫరెంట్ పాత్ర పోషించారు. యాక్షన్ సన్నివేశాలు వారిద్దరు అదరగొట్టేశారని చెప్పాలి. ఇంకా సర్దార్ వల్లభాయ్ పటేల్ గా తేజ్ సప్రు చక్కగా నటించాడు. తెరపై అచ్చం సర్దార్ వల్లభాయ్ పటేల్ లాగే కనిపించాడు. అలాగే జాన్ విజయ్, తసలి విజయ్, అరవ్ చౌదరి, మహేష్తో పాటు మిగిలిన నటినట్లు తమ పాత్ర పరిధి మీద చక్కగా నటించారు. ఇంకా సాంకేతిక వర్గ విషయాలకు వస్తే ఈ సినిమాకు ప్రధాన బలం భీమ్స్ అందించిన సంగీతం. తనదైన బ్యాక్గ్రౌండ్ స్కోర్తో అదరగొట్టేశాడు. పాటలు అద్భుతంగా ఉన్నాయి. కథలో భాగంగా
రాగానే సాంగ్స్ వస్తుంటాయి. బతుకమ్మ పాటతో పాటు చివరిలో వచ్చే జోహార్ల సాంగ్స్ ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటుంది. అలాగే సినిమా ఫోటోగ్రఫీ అద్భుతంగా ఉంది. అలాగే తమ్మిరాజు ఎడిటింగ్ కి వంక పెట్టనక్కర్లేదు. నిర్మాణ విలువలు సినిమాకి స్థాయికి తగ్గట్టుగా ఉన్నతంగా ఉన్నాయి. ఫైనల్ గా రజాకార్ సినిమా ఎలా ఉందంటే ప్రతి ఒక్క తెలంగాణ పౌరుడు చూడాల్సిన సినిమా ఇది. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కుదిరితే సబ్స్క్రైబ్ చేయండి.